ఇక మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉండే ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇది ఒక పథకం కాదని రాజ్యాంగం ప్రజలకు కల్పించిన పని హక్కు అన్నారు. జీ రామ్జీ బిల్లుతో కేంద్రం బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుంటామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు కేబినెట్ ఆమోదం లేదని, ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. మోదీ వన్ మ్యాన్ షో చేస్తున్నారంటూ మండిపడ్డారు. అదానీ, అంబానీలకు లాభం చేకూర్చడానికే ఈ పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. कि ये डिसीजन डायरेक्टली प्राइम मिनिस्टर ऑफिस से लिया गया है और मंत्री से बिना पूछे, कैबिनेट से बिना पूछे ये डिसीजन लिया गया है. इससे आपको आज की हालत क्या है उसके बारे में पता लगता है कि वन मैन शो चल रहा है और जो भी नरेंद्र मोदी जी करना चाहते हैं वो करते हैं और पूरा का पूरा फायदा वही 2-3 अरबपतियों के लिए है. आप देखना ये प्रोग्राम कोलैप्स करेगा, राइट्स बेस्ड आर्किटेक्चर कोलैप्स करेगा, इससे रूरल इकोनॉमी को नुकसान पहुंचेगा और यही पैसा नरेंद्र मोदी जी अदानी और अंबानी जैसे लोगों को पकड़ा देंगे. మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం, పోరాటం చేస్తామంటున్నారు. ఎలాంటి కార్యాచరణతో సిద్ధమవుతోంది పార్టీ? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రద్దుకు సంబంధించి దేశవ్యాప్త ఆందోళనకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. జనవరి 5వ తేదీ నుంచి మన్రేగా బచావో అభియాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాల్ని, ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ 2006లో తీసుకురావడం జరిగింది. ఫిబ్రవరి 2వ తేదీన, ఈ ఫిబ్రవరి 2వ తేదీకి, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్ళు పూర్తవుతుంది. సో ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును తొలగించడం, ఆ స్థానంలో విబిజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది రాజ్యాంగం కల్పించిన పని హక్కు. దీన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ప్రజాస్వామ్య రక్షణకు, రాజ్యాంగ రక్షణకు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడతామని చెప్పి ఈరోజు సిడబ్ల్యూసి సభ్యులంతా కూడా ఒక ప్రతిజ్ఞను చేయడం జరిగింది సిడబ్ల్యూసి సమావేశంలో. అందులో భాగంగానే ఈ దేశవ్యాప్త ఆందోళనల కార్యక్రమాలను, ముఖ్యంగా గ్రామానికి ఈ ముఖ్యంగా ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఏ విధంగా అయితే వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకుందో కేంద్ర ప్రభుత్వం, అదే తరహాలో ఈ విబిజీ రామ్జీ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకునే విధంగా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా తమ నిరసనలో, ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసిలో తీర్మానించడం జరిగింది. దీంతో పాటుగా ఎస్ఐఆర్ ద్వారా ముఖ్యంగా వెనకబడిన వర్గాలు, దళితులు, అణగారిన వర్గాల ఓట్లను తొలగిస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా ప్రజల్ని జాగృతం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2026లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎన్నికలకి సంసిద్ధం అవడం, పార్టీని బలోపేతం చేయడం అంశాలపైన కూడా దృష్టి సారిస్తామని చెప్పి సిడబ్ల్యూసిలో చర్చించడం జరిగింది. అంతేకాకుండా దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి సంబంధించిన అంశంపైన కూడా ఈరోజు సిడబ్ల్యూసిలో ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తూ వేధిస్తున్నారు. సో వాటిని కూడా తిప్పికొట్టాలని చెప్పి క్యాడర్కి పిలిపివ్వడం జరిగింది. దీంతో పాటుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు, అప్రజాస్వామిక విధానాలను మేము నిరసిస్తూ శాంతియుత మార్గంలో తమ ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి కూడా ఈరోజు సిడబ్ల్యూసి తీర్మానించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటికే ఈ విబిజీ రామ్జీ ఈ ముఖ్యంగా ఇది ఎవరైతే రోజువారీ ఉపాధి కార్మికులకి నష్టం దీనివల్ల అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ దీనివల్ల 100 రోజులు ఉన్న ఉపాధిని దీన్ని 125 రోజులకు పెంచడం, రాష్ట్రాల వాటిని భాగస్వామ్యం చేస్తామని చెప్పి కేంద్రం చెప్తుంది. కానీ ఇంతకుముందున్న
90% 10% షేర్ అనేది ఇప్పుడు కేంద్రం 60%, రాష్ట్రాలు 40% భరాయించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రాలపైన కూడా ఆర్థిక భారం పడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో జనవరి నెలలో దేశవ్యాప్త ఆందోళనకైతే దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిరసనలో ఆందోళన నిర్వహించాలని ఫైనల్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా నెక్స్ట్ ఇయర్ ఈ మన్రేగాకు సంబంధించిన ఆందోళనలు అనేవి కొనసాగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి. కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై శశి థరూర్ విమర్శల వర్షం కురిపిస్తున్న వేళ మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ తీరుపై చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. బీజేపీ సీనియర్ నేత అప్పట్లో కుర్చీ మీద, మోదీ కింద కూర్చున్న ఫోటోని ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. ఓ ఫోటో చూశాను, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తల, నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి, అది ఆర్ఎస్ఎస్ సత్తా అంటే అంటూ ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. ఈ పోస్ట్ కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలను కూడా ట్యాగ్ చేశారు. ఆర్ఎస్ఎస్ ని పొగుడుతూ దిగ్విజయ్ సింగ్ ఈ పోస్ట్ పెట్టడం సంచలనం రేపింది. కాంగ్రెస్ లో అధికార వికేంద్రీకరణ జరగాలని, సంస్థాగత మార్పులు రావాలన్నారు దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో హైకమాండ్ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టుగా దిగ్విజయ్ సింగ్ చెప్పారు. Because in this vast country, if you see my tenure as chief minister, if you see my tenure as a PCC president, I have functioned only through a decentralized manner. सर आपने That is my देखिए बात ये है जो कुछ मुझे कहना था मैंने कह दिया. तो आप